మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్ముని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సత్యం హెవెన్ మినిస్ట్రీ ద్వారా ఈ యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. మన అంశము ఇశ్రాయేలీలు వంశము ఎలా వచ్చింది అన్నది దేవుని వాక్యములో ఆది కాండము నుండి మనము గత పార్ట్ 1 పార్ట్ 2గా మనము దేవుని వాక్యములో మనం చూసుకుంటూ వచ్చినాం. దేవుడు అబ్రహామును దేవుడు ప్రత్యేకపరచుకొని తన్ను పిలుచుకొని నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు అబ్రహామును నేను చూపించు దేశానికి బయలుదేరమని చెప్పినాడు. అలాగున బయలుదేరిన అబ్రహాము హెబ్రీయుడుగా పిలువబడ్డాడని మనం లేఖనాల ద్వారా చూస్తూ వచ్చినాం. అలాగునే ఇస్సాకులో నుండి యాకోబులో నుండి 12 మంది కుమారులను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ 12 మంది కుమారులు యోసేపు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఆయన్ను హెబ్రీయుడుగా వారు పిలుస్తూ వచ్చినారు. ప్రియ దేవుని ప్రజలారా, ఈ హెబ్రీయులుగా పిలువబడిన వీరు దేవుడు యాకోబును ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. మనము ముందున్న పార్ట్ 1లో చూసుకుంటూ వచ్చినాం. ఆది కాండము 32వ అధ్యాయము 27వ వచనం నుండి 28వ వచనం వరకు మనం దేవుని వాక్యాన్ని గమనించినట్లయితే యాకోబు ఒంటరి అయిపోయి దేవునితో పెనుగులాడుతూ ఉంటాడు, కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంటాడు, బ్రతిమిలాడుకుంటా ఉంటాడు, నువ్వు నన్ను ఆశీర్వదించు అని. దేవుడు అప్పుడు యాకోబుతో మాట్లాడుతాడు. నీ పేరేం పేరు అని దేవుడు అడిగినప్పుడు, నేను యాకోబు, నా పేరు యాకోబు అని చెప్తానే దేవుడు ఇంకా నువ్వు యాకోబు అనబడవు, ఇశ్రాయేలు. ప్రియ దేవుని ప్రజలారా, ఇశ్రాయేలు అనబడతావు. క్రీస్తుకు పూర్వము 1400 సంవత్సరాల క్రితము జరిగిన దేవుడు పెట్టిన ఆ పేరు క్రీస్తు శకము 2025వ సంవత్సరము దాటుకొని మనము ఆ పేరు నింటున్నాం. ఆ పేరు, ఆ వంశాన్ని ఎవరు స్థిరపరిచినారంటే పరలోకమందున్న దేవుడు. ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, గాలిని, అగ్నిని, పంచభూతాలను కలగజేసిన ఆ సృష్టికర్త అయిన దేవుడు ఇశ్రాయేలు వంశాన్ని అబ్రహాము దగ్గర నుండి ఇస్సాకులో నుండి యాకోబులో నుండి 12 గోత్రకర్తలను ఏర్పాటు చేసుకొని దేవుడు వారిని ఇశ్రాయేలు అని పేరు పెట్టి వారిని ఆశీర్వదించారు. కాబట్టి దేవుని ప్రజలారా, ఆ వంశము అలాగూ వృక్షమై పెరిగి పెద్దదయ్యి ప్రపంచానికి నట్ట నడుమున దేవుడు నాటినాడు. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.